అమ్మా? ఏంటమ్మా? మౌనిక? తెలియదు సార్. నేను తను ఏమందో ఎవరో మాట్లాడింది మరి ఇప్పుడు? కృష్ణవేణి సార్. ఏమ్మా? ఏంటమ్మా? ఏంటో చెప్పారు కదా సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి. వినపడలేదు. ఇప్పుడా? ఇంకా ఏం చెప్పండి సార్. అది వ్యవసాయ పరపతిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ పరపతిలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి తెలుసుకున్నాం గత క్లాసులో. ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే వ్యవసాయ పరపతికి ఉత్పాదకాలకు ఉత్పత్తికి మధ్య గల అంతర సంబంధం ఏంటి? అది ఈరోజు టాపిక్. ఇంటర్ లింకేజెస్ ఆఫ్ అగ్రికల్చర్ ఫైనాన్స్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్ మార్కెట్. అంటే ఏంటంటే వ్యవసాయదారులకు వాళ్ళు తీసుకునేటువంటి రుణాల ప్రభావం ముందుగా వ్యవసాయానికి అవసరమైనటువంటి ఉత్పాదకాలను పొందే ఉత్పాదకాలు అయితే ఏవైతే ఉంటాయో, అంటే ఉత్పాదకాలు అంటే ఉత్పత్తికి అవసరమైనటువంటి కారకాలు ఏంటవి? ఫస్ట్ విత్తనాలు కావాలి, అలాగే నీటి సౌకర్యం కావాలి, అలాగే ఎరువులు కావాలి, అలాగే పురుగు మందులు కావాలి, ఇంకా యంత్రాలు కావాలి కోత అలాంటి వాటికి, అలాగే ఇంకా నెక్స్ట్ ఆరోది మార్కెటింగ్ సౌకర్యాలు కావాలి అమ్ముకోవటానికి కదా. ఈ ఫస్ట్ మార్కెటింగ్ సౌకర్యం ఎలాగ ఉంచుతాం? ముందు ఫస్ట్ ఇన్పుట్స్ యంత్రాలు, దుక్కు దున్నడానికి కావలసినటువంటి ట్రాక్టర్స్, అలాగే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, నీటిపారుదల సౌకర్యాలు, వీటన్నిటినీ మనం వ్యవసాయానికి అవసరమైనటువంటి ఇన్పుట్స్ అంటాం, ఉత్పాదకాలు అంటాం. వీటిని ఉపయోగించి వస్తువుని ఉత్పత్తి చేస్తారు. మరి వీటికి వ్యవసాయ రుణాలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి? రైతులకు రుణాలు సకాలంలో అందలేదనుకోండి, దాని ప్రభావం వీటిపైన ఎలా ఉంటుంది? విత్తనాలు దొరుకుతాయా? ఎరువులు, పురుగు మందులు అనేటువంటివి రుణాలు అందకపోతే ఎలా ఉంటాయి? రుణాలు అందితే ఏ విధంగా ఉంటాయి? వ్యవసాయ రుణాలు దొరకలేని పక్షంలో వీటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది? అంటే వీటికి ఉన్నటువంటి అంతర్ సంబంధం ఏంటి? వ్యవసాయదారునికి సకాలంలో రుణాలు గనక లభించినట్లయితే ఈ ఉత్పాదకాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని సకాలంలో టైం ప్రకారం అతను పంట పండించుకోవటానికి వ్యవసాయదారునికి అనుకూలంగా లభిస్తాయి. సకాలంలో రుణాలు లభించినాయి అనుకోండి, ఫైనాన్స్లో దొరికిన అందిన వెంటనే విత్తనాలు కొనుగోలు చేసుకుంటాడు. చక్కగా ఫస్ట్ విత్తనాలు కొనుగోలు చేసుకుని తర్వాత దుక్కు దిన్నించుకుంటాడు ట్రాక్టర్తో. దుక్కు దిన్నించుకుని మళ్ళా కావాల్సినటువంటి కూలీలను ఉపయోగించుకుని నాట్లు వేసుకోవచ్చు, లేకపోతే మొక్కలు వేసుకోవచ్చు, విత్తనాలు పెట్టుకోవచ్చు. ఇలాగా సకాలంలో గనక రైతుకి రుణాలు లభించినప్పుడు ఇలాగా సౌకర్యవంతంగా పంట సాగు చేసుకోవడానికి, కూలీలను ఏర్పాటు చేసుకోవడానికి పెట్టుబడి అనేటువంటిది అతనికి తీరుతూ ఉంటుంది. ఒకవేళ సకాలంలో ఇవి లభించిన పక్షంలో మరి అతను విత్తనాలు ఏదో తక్కువ ధరకి, తక్కువ విత్తనాలకి ఎక్కడో తీసుకొస్తాడు, మంచి విత్తనాలు తీసుకురాడు. మరి తక్కువ విత్తనాలు, తక్కువ జాతి విత్తనాలు, తక్కువ నాణ్యత కలిగినటువంటి విత్తనాలు వేసుకున్నట్లయితే అప్పుడు అతనికి ఏమవుతుంది? రాబడి అనేటువంటిది దిగుబడి తగ్గిపోతుంది. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో వాటికి చీడపీడలు ఎక్కువగా పట్టవచ్చు. అదే మంచి నాణ్యత కలిగినటువంటి విత్తనాలు కనుక అతను సకాలంలో ఫైనాన్స్ అంది, ఆ పరపతి అంది అతను కొనుగోలు చేసుకుని వాటిని టైంకి వేసుకున్నాడు అనుకోండి,
దిగుబడి ఎక్కువగా రావచ్చు. చీడపీడలు తట్టుకునేటువంటి విత్తనాలు అయి ఉండొచ్చు అవి. మరి అందని పక్షం అతను తక్కువ నాణ్యత కలిగిన విత్తనాలు కనుక అతను తీసుకున్నట్లయితే వాటిని బట్టి అతను అది ఎక్కడ నాసిరకమైనటువంటి విత్తనాలు అయినట్లయితే దిగుబడి తక్కువగా ఉండొచ్చు. చీడపీడలు తక్కువనేటువంటి శక్తి దానికి తక్కువగా ఉండొచ్చు. అంటే శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అభివృద్ధి చేసినటువంటి మంచి విత్తనాలను, సంకరజాతి విత్తనాలు కానీ, మంచి నాణ్యత కలిగినటువంటి చీడపీడలను కూడా తట్టుకోగలిగినటువంటి విత్తనాలు అనేటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించినట్లయితే అతనికి రాబడి లేక దిగుబడి అనేటువంటిది ఎక్కువగా రావటం, రాబడి అనేటువంటిది ఎక్కువగా ఉండటానికి అవకాశం ఉంది. విత్తనాలు ఒక ఎత్తు అయితే మన ఎరువులు కొనుగోలు చేసుకోవడానికి ఎక్కువగా అవసరం. ఈరోజు మనం ఎరువు కొనుగోలు చేయాలంటే ఒక్కొక్క బస్తా వచ్చి డిఏపి కానీ 28 కానీ 317 కానీ, అలాగే ఏరుశనగ పిండి కానీ, ఆముద పిండి కానీ, ఆ దుక్కులో వేసుకునేటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో అవి చాలా రేటు ఎక్కువగా ఉన్నాయి. మరి అలాంటివి సకాలంలో రైతుకి ఈ సదుపాయాలు, రుణ సదుపాయం కలిగి వాటిని వేయలేదనుకోండి, పంట ముందుగానే దుక్కులోనే వేస్తారు. ఆ ఎరువు లేకపోయినట్లయితే దిగుబడి అనేటువంటి చాలా తక్కువగా వస్తుంది. 30 బస్తాలు పండుతాను అనుకున్నది 15 బస్తాలు, 20 బస్తాలు, సగానికి దిగుబడులు తగ్గిపోతాయి. అలాగే సకాలంలో అవి గనక అంది దిగుబడులు గనక చేసుకున్నట్లయితే రాబడి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది. దిగుబడి అనేటువంటిది ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఇలాగ మనకి సకాలంలో ఈ కావలసినటువంటి సదుపాయాలు అన్నీ కూడా అందినట్లయితే, విత్తనాలు కానీ, ఎరువులు కానీ అందినట్లయితే దిగుబడి అనేటువంటిది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇంకా మనం అలాగే ఈ దుక్కు దిన్నుకోవడానికి కావాల్సినటువంటి ట్రాక్టర్స్, వాటికి కావాల్సినటువంటి సదుపాయాలు అవి కూడా మనకి ఈ దిగుబడిని లేక ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి కదా. ఇలా ఉత్పత్తిని ప్రభావితం చేసినప్పుడు మనకి ఈ ఫైనాన్స్ అనేటువంటిది ఉత్పాదకత పైన ఎక్కువ ప్రభావితం, ఉత్పాదకాల పైన, వస్తు ఉత్పత్తిని ఉపయోగించేటువంటి ఇవి విత్తనాలు కానీ, ఎరువులు కానీ, పురుగు మందులు కానీ, వీటన్నిటిపైన ఎక్కువ ప్రభావాన్ని అనేటువంటి దాన్ని చూపుతున్నాయి అన్నమాట. అలాగే మనకి ఈ ఉత్పాదకాలతో పాటు ముఖ్యంగా చూస్తున్నట్లయితే అనుకూల ప్రభావము, ప్రతికూల ప్రభావం రెండు కూడా జరుగుతాయి ఇందులో. అనుకూల ప్రభావము మరియు ప్రతికూల. సకాలంలో రుణ సదుపాయం లభించినప్పుడు ఎలా అనుకూల ప్రభావం ఉంటుంది, సకాలంలో విత్తనాలు లభించినప్పుడు ప్రతికూల ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనకి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది అన్నమాట. మనం చెప్పుకున్నట్లు మనకి ఈ యొక్క వ్యవసాయ రుణం అనేటువంటిది మనకు సకాలంలో అందినట్లయితే రైతులు సక్రమంగా తమ యొక్క సాగుని పంటను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది మనకి ఉత్పాదకత పైన రుణం యొక్క ప్రభావం. అలాగే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పంటలకు పురుగు పడతా ఉంటుంది. పేనుబంక అని రకరకాల, వరికైతే ఒకలాగా, మరి ఈ వాణిజ్య పంటలకైతే ఒకలాంటి పురుగులు పడతా ఉంటాయి. మిర్చి, ప్రత్తి, పొగాకు, వీటికి మరొక రకాలైనటువంటి పురుగులు పడతా ఉంటాయి. ఒక్కొక్కసారి వరి పంటకు చూసుకున్నట్లయితే పంట దిగుబడికి వచ్చేటువంటి సమయంలో కంకిలు ఇరిగిపోతూ ఉంటాయి. అలాగే లోపల ఉన్నటువంటి ఆ యొక్క వాటిని మొత్తం కొట్టేసేస్తూ ఉంటాయి, మొత్తం పడిపోతూ ఉంటుంది. పురుగు కొట్టేసేసి నక్షత్ర పురుగులు రెట్టకర్రలో ఉంటాయి, మొత్తం అన్నింటినీ కూడా కొట్టేసేస్తూ ఉంటాయి. మరి అలాంటప్పుడు ఈ యొక్క వాణిజ్య పంటలు కానీ, ఒక ఆహార పంటలు కానీ, ఎందులోనైనా సరే పంట దిగుబడి పూర్తిగా వచ్చేటువంటి సమయం వరకు కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అన్నమాట. అందుకోసం ఏంటంటే ఈ చీడపీడలను, పురుగులను నియంత్రించేటువంటి పురుగు మందులను కూడా కొట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. పురుగు మందులు కూడా ఒక్కొక్క లీటర్కి వచ్చేసేసి 1000 రూపాయల్లో ఉంటా ఉన్నాయి. ఒక్కొక్క ఎకరానికి వచ్చేసేసి ఇవి లీటర్లు, 2 లీటర్లు, 5 లీటర్లు అలా పడతా ఉంటాయి. అంటే వాటి యొక్క వ్యాధి తీవ్రతను బట్టి మందు అనేటువంటి దాన్ని వీళ్ళు ఇస్తూ ఉంటారు. అవి కొనుగోలు చేసుకోవడానికి వాటికి విత్తనాలు, పురుగు మందులు లాగానే వీటిని కూడా మనకి ఎరువుల్లాగానే పురుగు మందులు కూడా కొనుగోలు చేసి సకాలంలో వాటిని కనుక కొట్టలేదనుకోండి, మొత్తం పంట అంతా కూడా నాశనం అయిపోతుంది.
తర్వాత అప్పు పుట్టిన ఉపయోగం ఏముంటది? పంటంతా పాడైపోయిన తర్వాత పురుగులు మొత్తం అన్నీ కూడా తినేసేసిన తర్వాత మనకి పంట అనేటువంటిది చేతికొచ్చినట్లయితే అది దిగుబడి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అది ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది రైతు పైన. ఆ దిగుబడి తక్కువగా రావటం వల్ల మళ్ళా చేసినటువంటి అప్పు మళ్ళా తీర్చుకోవటానికి కూడా అతనికి ఆ యొక్క పంట దిగుబడి అనేటువంటిది లేకపోతూ ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులన్నిటినీ కూడా అధిగమించాలంటే ఈ యొక్క రుణ పరపతి లేక సహాయం, రుణ సదుపాయాలు అనేటువంటివి సకాలంలో వీరికి అందించాలన్నమాట. అంటే ఈ యొక్క రుణము అనేటువంటిది ఉత్పాదకాల పైన చాలా ఎక్కువ ప్రభావాన్ని చూపుతా ఉందన్నమాట. ఉత్పాదకతల పైన. తర్వాత మనం చూసుకున్నట్లయితే ఉత్పత్తి పైన ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటే, మనకి రైతుకి మంచి విత్తనాలు దొరికినాయి, పెట్టుబడి దొరికింది, బాగా మంచి దిగుబడి వచ్చింది, ఎరువులు వేశాడు, పురుగు మందులు కొట్టాడు, అనుకున్నంతగా ఎకరానికి వరి అయితే చక్కగా 40 బస్తాలు పండినాయి. అలాగే మిర్చి, పొగాకు, వాణిజ్య పంటలు అయినటువంటివి అవి కూడా దిగుబడులు బాగా వచ్చినాయి. నీటిపారుదల సౌకర్యం ప్రధానం వీటన్నిటికీ. చూడండి, ఒక్కొక్కసారి మనకి మెట్ట ప్రాంతాలలో వర్షాభావం వల్ల పంటలు అనేటువంటిది ఫస్ట్ ఇప్పుడు ఋతుపవన కాలంలో జూన్ నెలలో నీటి సదుపాయం బాగానే ఉంటుంది. అయితే పంటలు చక్కగా సరైనటువంటి పండేటువంటి సమయంలో నీరు అనేటువంటిది కొరతగా ఉందనుకోండి. వర్షం లేదు, కాలువలు లేవు, బోరు లేదు, నీటిపారుదల అనేటువంటి తక్కువగా ఉంది. మరి అప్పుడు ఏం చేయాలి? మళ్ళా అది నీటిపారుదల సౌకర్యాలు లభించే విధంగా చూసుకోవాలి. నీటిపారుదల సౌకర్యాలు కావాల్సినటువంటి రుణ సదుపాయం కూడా రైతుకి సకాలంలో అందుబాటులో ఉండాలి. సకాలంలో రైతుకి ఈ రుణాలు కూడా అందుబాటులో ఉన్నట్లయితే కావలసినటువంటి రుణాలు అనేటువంటివి అతనికి అందుబాటులోకి రావటం వల్ల నీరు కూడా సక్రమంగా ముఖ్యంగా వరి పంటకు చాలా నీరు కావాలి. మిగిలినటువంటి వాణిజ్య పంటలతో పోల్చుకున్నట్లయితే నీరు నిల్వ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. నీటి నిల్వ దాని వరి పంటకి చాలా ఎక్కువగా ఉండాలి. అప్పుడు ఈ నీరు ఎప్పుడైతే సకాలంలో లభించిందో, సకాలంలో నీరు లభించడం వల్ల రైతుకి పంట దిగుబడి అనేటువంటి దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎరువులు, పురుగు మందులు ఇవి ఒక ఎత్తు అయితే నీరు అనేటువంటిది మరొక ఎత్తు. నీరు లభించడం అనేటువంటిది మరొక ఎత్తు అనమాట. ఇలాగ నీరు కనుక సకాలంలో లభించితే ఈ రుణ సదుపాయం రావటం వల్ల రైతుకి ఆ టైంకి బోర్లు వేసుకోవటం వల్ల, లేకపోతే కాలువల ద్వారా నీళ్ళు రావటం వల్ల వచ్చినట్లయితే ఈ యొక్క రుణ సదుపాయం అనేటువంటిది రావటం వల్ల పంట దిగుబడి ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ప్రధానమైనటువంటి కారణం. అంటే ఉత్పాదకాలకు, ఉత్పత్తికి వ్యవసాయదారుని యొక్క రుణాల ప్రభావం ఏ విధంగా ఉంటుంది, అంతర ప్రభావం, దాని యొక్క లింకేజెస్ ఏ విధంగా ఉంది, దానికి దీనికి ఉన్నటువంటి సంబంధం ఏంటి, వ్యవసాయ పరపతికి వ్యవసాయదారునికి అందేటువంటి ఈ యొక్క ఉత్పాదకాలైనటువంటి ఇన్పుట్స్, ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు, నీటిపారుదల సౌకర్యాలు, కూలీల కోసం ఇచ్చేటువంటి ఆ యొక్క వ్యయం, వీటిపైన ఏ విధంగా సంబంధం కలిగి ఉంటుంది. అదేవిధంగా ఉత్పత్తి పైన ఏ విధంగా సంబంధం, ఉత్పత్తి పైన ఎలా సంబంధం, రుణానికి ఉత్పత్తి సంబంధం ఏంటి? ఇవన్నీ రుణం బాగా దొరికింది, పంటలు బాగా అందినాయి, బాగా పండినాయి, దిగుబడి బాగా వచ్చింది. అటు వాణిజ్య పంటలు ఏంటి, వ్యాపార పంటలు ఏంటి, అదేవిధంగా ఆహార పంటలు ఏంటి, ఏవైనా సరే, నూనె గింజలు ఏదైనా దిగుబడి బాగా వచ్చింది. మరి ఇంకా తర్వాత డబ్బులు ఎందుకు అవసరం అతనికి? తర్వాత ఎందుకు, ఏం కావాలి, తర్వాత ఏం చేయాలి? ఇప్పటి వరకు పండించిన పంట అంతా కూడా ఒక ఎత్తు అయితే పండించినటువంటి పంటను మార్కెటింగ్ చేయటం లేక అమ్ముకోవటం ఒక ఎత్తు. ఒకవేళ రైతుకి కనుక సరైనటువంటి సమయంలో ఈ మార్కెట్ అమ్ముకోలేదు అనుకోండి, ఉత్పత్తిని, దాని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది.
అమ్ముకోవటానికి కావలసినటువంటి, మార్కెట్ చేసుకోవటానికి కావలసినటువంటి పరిస్థితులు అతనికి అవసరం. దానికి కావలసినటువంటి రుణ సదుపాయాలు అనేటువంటి అవసరం. ఉదాహరణకి మార్కెట్ చేసుకోవాలంటే ఏదో ఒక 50 కిలోమీటర్లు 100 కిలోమీటర్లో ట్రాన్స్పోర్ట్ ఉండాలి. అంటే ఇక్కడ పంట అంతటిని కూడా ఈ ట్రాక్టర్లోనో లారీలోనో తీసుకుని మార్కెట్ ఎక్కడో పట్టణాల్లో ఎక్కడో ఉంటాయి ఈ మార్కెట్లు. ఈ రూరల్ అనేటువంటి ఎక్కడో 100 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు 30-40 కిలోమీటర్లు లోపలికి ఉంటాయి ఇవన్నీ వాళ్ళ గ్రామాలు. మరి వాటిని వీళ్ళు ఏం చేస్తారంటే ఆ మార్కెటింగ్ తీసుకెళ్ళి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి. మార్కెట్కి తీసుకెళ్తే అక్కడ ఎవరో కూడా రెస్పాండ్ గారు. ఉదాహరణకి ఈ ధాన్యం అయితే పర్వాలేదు, కొంతకాలం నిల్వ ఉంటాయి, ఈ పరిస్థితులు ఉంటాయి. మన రాష్ట్రంలో పరిస్థితులు అన్నిటికన్నా భిన్నంగా ఉన్నాయి. చక్కగా ఈ రైతులకి దగ్గరే ఈ కావాల్సినటువంటి వాళ్ళు ముందుగానే వీళ్ళు కొనుగోలు చేస్తారు, గవర్నమెంటే కొనుగోలు చేసేస్తుంది మనకి. ఇక్కడ చూసుకున్నట్లయితే మార్కెటింగ్ సౌకర్యాలు కనుక ఈ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ముఖ్యంగా ట్రాక్టర్ తీసుకెళ్లాలంటే మళ్ళీ ఊరికే 4-5 వేలు ఉంటేనే. మరి చిన్న సన్నకారు రైతులు అయితే మరీ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 4-5 కలిసి ఒక ట్రాక్టర్ మాట్లాడుకుని ఆ దిగుబడి అంతా కూడా ఒక ఎకరంలో పడినట్టు పంటనంతా కూడా తీసుకెళ్ళి అమ్ముకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. నిల్వ ఉండటానికి అనుకూలంగా ఉన్నటువంటి పంటలు అయితే పర్వాలేదు, ముఖ్యంగా ఈ వాణిజ్య పంటలు అయితే పర్వాలేదు. అంటే ఆహార ధాన్యాలు ఇవైతే పర్వాలేదు. వాణిజ్య పంటల్లో కొన్ని నిల్వ ఉంచుకోవడానికి వీలు లేని పంటలు ఉన్నాయి. ఉదాహరణకి నిమ్మ ఉంది, అలాగే ఫ్రూట్స్ ఉన్నాయి. ఈ మామిడి పళ్ళు కానీ, సపోటా కానీ, దానిమ్మ కానీ, బత్తాయి కానీ, ఇంకా నిమ్మ కానీ, ఇలాంటివి ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులు నిల్వ వండుకోవడానికి అవకాశం లేదు. మరి రైతు మార్కెట్కి తీసుకెళ్ళాడు, ఏదో ఒక విధంగా లారీ మాట్లాడుకుని కొనుక్కుని ఆ పెట్టుబడి అప్పో చేసి వెళ్ళాడు. అక్కడ మార్కెటింగ్లో అతనికి మార్కెట్ అనేటువంటిది నిల్వ ఉంచుకోవడానికి ఒక రోజు 4-5 రోజులు ఒక ధర పరిగే వరకు కూడా నిల్వ ఉంచుకోవడానికి ఆ వ్యాపారస్తులు కొనడానికి దగ్గర నిల్వ ఉంచుకునే ఫెసిలిటీ ఉంటే పర్వాలేదు. ఉదాహరణకు సపోటా ఉన్నది, మామిడికాయ ఉన్నాయి. మరి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు. అవి నిల్వ ఉంచుకోవడానికి కావలసినటువంటి శీతల గిడ్డింగులను అతను కొనుక్కో, అక్కడ ఉన్న ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గిడ్డింగులు ఉన్నాయి అనుకోండి, మరి అందులో దాచుకోవడానికి మళ్ళీ అతనికి పెట్టుబడి కావాలి, ఎంతో కొంత డబ్బులు మళ్ళీ అక్కడ పే చేస్తేనే అందులో నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగా మామిడి, అలాగే బత్తాయి, అలాగే నిమ్మ, దానిమ్మ, సపోటా ఇలాంటి పండ్లు, హార్టికల్చర్ ద్వారా పండినటువంటి పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ఇవి ఎక్కువ రోజు నిల్వ ఉండవు. కాబట్టి మార్కెటింగ్ తొందరగా అయిపోయేలాగా సౌకర్యాలు ఇతను ఏర్పాటు చేసుకోవాలి. దానికి కావాల్సినటువంటి మార్కెటింగ్ కావాల్సిన రుణ సదుపాయం కూడా ఇతనికి అనుకూల ప్రభావాన్ని, ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇందాక చెప్పుకున్నాను, ఉత్పాదకతలపైన ఈ యొక్క రుణ ప్రభావం సంబంధం అనుకూలంగా ప్రతికూలంగా ఏ విధంగా అయితే ఉందో, ఇక్కడ ఉత్పత్తిని కూడా అమ్ముకోవడానికి, మార్కెటింగ్ చేసుకోవటానికి పైన కూడా సకాలంలో ఇతనికి రుణ సదుపాయం కనుక అందని పక్షంలో దానిపైన కూడా ఇతనికి అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం అనేటువంటిది పడుతుంది అన్నమాట. అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం ఉంటా ఉంది దీనిపైన కూడా. ఇలాగ మనకి ఈ యొక్క రుణ సదుపాయం అనేటువంటిది రైతు పంట పండించడానికి మరియు పండించినటువంటి పంటను సకాలంలో సక్రమంగా గిట్టుబాటు ధర లభించే విధంగా అమ్ముకోవటానికి అనుకూల ప్రతికూల ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి అన్నమాట రుణ ప్రభావం వల్ల కదా. మరి ఒకవేళ ఈ ప్రతికూల ప్రభావం చూసుకున్నట్లయితే మార్కెటింగ్లో ఇతనికి మార్కెటింగ్ చేసుకోవడానికి రుణం దొరకలా, లారీయో ట్రాక్టరో కొనుక్కోవడానికి డబ్బులు దొరకలేదు అనుకోండి, అప్పుడు మార్కెటింగ్ తీసుకురావడానికి అవకాశం ఉండదు. అక్కడ ఉన్నటువంటి ఎవరో వ్యాపారస్తులు తక్కువ ధరకు అడుగుతారు, అయ్యా మేము కొంటాం, మీ దగ్గర పంటని మేము కొంటాం, మాకు ఇచ్చేయండి అని గిట్టుబాటు ధర లేకోకుండా తక్కువ ధరకే అతను అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తక్కువ ధరకి అమ్ముకోవడం వల్ల అతనికి అయినటువంటి ఖర్చులు కూడా రావు. అతని దిగుబడి కోసం విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కోసం ఎంతైతే ఖర్చు చేసాడో కూలీల కోసం, యంత్రాలకి, వాటన్నిటికీ, ట్రాక్టర్స్కి, దుక్కుతుండటానికి, ఆ వ్యయంతో పోల్చి చూసుకున్నట్లయితే ఇతను లోకల్లో ఉన్నటువంటి ఆ యొక్క వ్యాపారికి అమ్మటం వల్ల
కమిషన్ వ్యాపారికి అమ్మటం వల్ల అతనికి గిట్టుబాటు ధర లభించక ఉత్పత్తికి అయినటువంటి ఖర్చులు రానటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉంటాం అన్నమాట. అది ప్రతికూల ప్రభావం. అదేవిధంగా ఒకవేళ అతను పండించినటువంటి పంటని సకాలంలో అమ్ముకుంటే మార్కెటింగ్ సౌకర్యాలు కూడా చేసుకోవడానికి కావాల్సిన రుణ సదుపాయం లభించినట్లయితే అతను సక్రమంగా అమ్ముకుని గిట్టుబాటు ధరను పొంది కొంతకాలం 1 నెల 2 నెలలు లేట్ అయినప్పటికీ కూడా వాటిని దాచుకోవడానికి కావలసినటువంటి శీతల గిడ్డింగులు ప్రభుత్వం కల్పించినట్లయితే అందులో ఇతను దాచుకుని ఆ ధర నిల్వ ఉంచుకోవడానికి వీలు ఉన్నటువంటి పంటలు కొన్ని ఉన్నాయి, ధాన్యాలు, ఇలాంటి వాటిని మనం ఎక్కువ రోజు నిల్వ ఉంచుకోవచ్చు. పొగాకు, మిర్చి, వీటికి ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే శీతల గిడ్డింగులు అనేటువంటి వాటిని ఏర్పాటు చేసి రైతు ధర పెరిగినప్పుడు అమ్ముకోవడానికి సదుపాయాల్ని మార్కెట్లో కల్పిస్తుంది అనమాట. మార్కెటింగ్ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో, వ్యాపారస్తులు అమ్మటం కొనడం జరుగుతూ ఉంటుందో అక్కడే ఈ శీతల గిడ్డింగులు అనేటువంటివి, ఏసీ రూములు అనేటువంటి వాటిని ఈ రైతు పండించినటువంటి పంటను కొంతకాలం గిట్టుబాటు ధర లభించే వరకు అక్కడ దాచుకోవడానికి కొంత అమౌంట్ని పే చేస్తే ఆ సదుపాయాలు కూడా అయితే మనకి ఈ శీతల గిడ్డింగులు అనేటువంటి చాలా తక్కువగా ఉన్నాయి. ఏదో కొన్ని పెద్ద పెద్ద పట్టణాల్లోనే ఉన్నాయి. గుంటూరు, విశాఖపట్నం, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే వీటిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవి శీతల గిడ్డింగులు అనేటువంటివి కనీసం జిల్లాకి ఒకటైనా ఆ జిల్లాలలో పండేటువంటి పంటలు ఏవే పంటలు పండుతాయి, ఆ పంటలు మార్కెటింగ్ చేసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది అనేటువంటి వాటిని ఆధారంగా ఇటు రాయలసీమలో కానీ, సర్కారు జిల్లాల్లో కానీ, కోస్తా జిల్లాల్లో కానీ, అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కానీ లోకల్గా పండేటువంటి పంటలు, వాణిజ్య పంటలు పండుతున్నాయా, ఆహార పంటలు పండుతున్నాయా, నిల్వ ఉంచుకోవడానికి వీలున్నాయా, ఆకుకూరలు, కూరగాయలు, తర్వాత లేకపోతే ఈ పండ్లు, ఫలాలు పండేటువంటి పంటలు ఎక్కువగా పండుతూ ఉన్నాయా, ఏ సీజన్లో ఎక్కువ ఏవి పండుతూ ఉన్నాయి, దానిని నిల్వ చేసుకోవడానికి ఏ ప్రాంతంలో ఈ శీతల గిడ్డింగులు ఏర్పాటు చేస్తే బాగుంటుందని అధ్యయనం చేసి ప్రభుత్వం రైతుకి గిట్టుబాటు ధర, మద్దతు ధర లభించే విధంగా, లాభసాటిగా ఉండే విధంగా ఈ ఏర్పాట్లు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉత్పన్నం చేయాలన్నమాట. అది ప్రతికూల ప్రభావం. అనుకూల ప్రభావాలు అంటే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఉత్పాదకాలకు, ఇన్పుట్స్కి మరి అవుట్పుట్కి, అంటే వీటిపైన ప్రభావం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వ్యవసాయదారునికి లభించినటువంటి ఆ యొక్క ఈ ఫైనాన్స్ ఏదైతే ఉందో, రుణం అనేటువంటిది ఏదైతే ఉందో, దాని ప్రభావం వీటిపైన ఉంటుందన్నమాట. ఇంకా ఏముంటుందమ్మా, ఉత్పాదకాలపైన ఏముంటుంది, ఇన్పుట్స్ పైన రుణ సదుపాయానికి ఇన్పుట్స్కి మధ్య గల సంబంధం, అలాగే రుణ సదుపాయానికి అవుట్పుట్స్కి, ఉత్పత్తికి గల సంబంధం, ఇంటర్లింకేజెస్ అన్నమాట. ప్రతికూల ప్రభావాలు ఏ విధంగా ఉంటాయి, అనుకూల ప్రభావాలు ఏ విధంగా ఉన్నాయి. ఇంకేం చెప్తారమ్మా ధనలక్ష్మి? ఇంకేముంటుంది ప్రభావం? ఉత్పాదక ఇన్పుట్స్ పైన రైతులు లభించేటువంటి రుణానికి గల సంబంధాలు చెప్పు. ఇన్పుట్స్ అంటే విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, ట్రాక్టర్లు, ఇవన్నీ, కూలీలు, అందులో పనిచేసేటువంటి వాళ్ళు. ఏమా ఎలా ఉంటుంది ప్రభావం? దాని సంబంధం ఏ విధంగా ఉంటుంది? ఇవన్నీ ఉంటే బాగానే ఉంటుంది కదా సార్. అంటే రుణ సదుపాయం దొరకపోతే సకాలంలో ఫైనాన్స్ దొరకల రైతుకి, ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుంది అప్పుడు? ప్రతికూల ప్రభావం రైతు చేసే పనిలో కొంచెం ఇబ్బంది పడతాడు సార్ రైతులు.
ఆ, వాళ్ళకి ఎగుమతి చేయడానికి సరైన ఆదాయం లేనప్పుడు, వస్తువులని కొనుగోలు చేయడానికి ఆదాయం లేనప్పుడు రైతుకు వ్యవసాయం చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రైట్, వెరీ గుడ్. ఇంకా వ్యవసాయం ఒక్కటే కాదు, ఇంకా ఈ వ్యవసాయము దాని అనుబంధ రంగాలు కూడా చెప్పుకోవచ్చు మనం దీనికి. పరిశ్రమలు కూడా అనుబంధ రంగాలు, వర్షాలు వ్యవసాయ అనుబంధంగా ఉన్నటువంటివి: పశువుల పెంపకం, కోళ్ళ కోళ్ళ ఫారాలు, పెంపకం, పశువుల పెంపకం, అలాగే పందుల పెంపకం, ఇవన్నీ కూడా. చేపల చేపల పెంపకం, చేపల పెంపకం మరీ చాలా అది ఆ, సకాలంలో అమ్ముకోలేదు అనుకోండి. చేపల అవును సార్, పెంపకానికి మొత్తం రైతుకి ఆక్వాకల్చర్లో చేపలు రొయ్యల పెంపకానికి పెట్టుబడి బాగా ఎక్కువ కావాలి ఫస్ట్. అవును సార్. వాటికి మేతకే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. ఒక ఎకరంలో చాలా పండించాలంటే చాలా వేలలో డబ్బులు అవుతుంది దానికి. దానికి ఆక్వా రైతులు పెట్టుబడి అనేటువంటి చాలా అవసరం. వాళ్ళు ఎక్కువ ఆధారపడతారు ఇలాంటి వాటికైనా. చేపలు రొయ్యలు పండించేటువంటి రైతులు అంటే వాళ్ళు ఆ చెరువు తవ్వుకోవాలి, చెరువుకు నీటి సౌకర్యాలు కావాలి, కరెంట్ సౌకర్యం కావాలి, దాంట్లో చిన్నపిల్ల మేత, చిన్న చిన్న వాటి విత్తనాలు అంటాం కదా, సీడ్ వేయాలి. చిన్న చిన్న చేప పిల్లలను లేకపోతే రొయ్య పిల్లలను కొనుక్కొచ్చి, ఎక్కడో ఉంటాయి అవి, వాటిని కొనుక్కొచ్చి వేయాలి, మంచి వాటిని కొనుక్కు రావాలి. అలాగే వచ్చిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా మేత వేయడానికి కూలీలను పెట్టాలి, మేత కొనుక్కు రావాలి, మేత కట్టాలి. అది ఎంత కష్టమైన పని చూడండి రైతులుగా. అవన్నీ పెట్టుబడి చాలా ఎక్కువ ఉంటుంది. మన ముఖ్యంగా ఈ పంటలు మామూలుగా ఆహార పంటలు మరియు వాణిజ్య పంటల మీద కన్నా ఆక్వాకల్చర్ మీద ఈ పెట్టుబడి అనేటువంటి చాలా ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే కోళ్ళ పెంపకం పైన కూడా, కోళ్ళకి అనుకోని పరిస్థితుల్లో తెగులు వచ్చిందని కూడా అన్నిటికీ మళ్ళీ ఇంజక్షన్లు చేయాలి, ముందు వేయాలి, ఆ మేత వేయాలి. చాలా చాలా ఈ ఖర్చు ఉంటుంది వీటికి. కృష్ణవేణికి ఎక్కువ తెలుస్తుంది ఇది. అవును సార్. ఎంత ఖర్చు అవుతుంది రోజుకి? మరి ఆ గుడ్లు అమ్ముకోవటానికి మార్కెటింగ్కి ఎంత ఖర్చు అవుతుంది? ఏమేమి మేత వేస్తారు కోళ్ళకి? జొన్నలుగా వేస్తారు. జొన్నల్ని పిండిగా చేస్తారా? మొత్తం అన్ని మిక్సింగ్ చేసి మేత. ఏమేమి వేస్తారు జొన్నలు? ఇంకా కోళ్ళ ఫారంలో కోళ్ళకి మేతగా ఏమేమి వేస్తారు? ఎండు చేపలా? అవి కూడా వేస్తారు. అవి కూడా తింటాయి అవి? అంటే మొత్తం మిక్సింగ్ చేసేస్తారు సార్. మిక్స్ చేసేసేసి పిండిగా చేస్తారా? అంటే మొత్తం అన్ని వేసేసి. అవి ఎక్కడ దొరుకుతాయి అవన్నీ? మేత, కోళ్ళకి మేత ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మన జిల్లాలో ఉన్నాయా? ట్రాన్స్పోర్ట్ ఉంటుంది సార్. అదే మన జిల్లాలో ఉన్నాయి అవి కోళ్ళ మేతను ఉత్పత్తి చేసే పరిశ్రమలో. అంటే ఇది వరకు వేసేవారు సార్, ఇప్పుడు అది తీసేసారండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకున్నారు సార్? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి తీసుకురావాలి మేత? ఎక్కడ దొరుకుతుంది అది? మనము మామూలుగా ఇవి కొనుక్కోవాలి సార్. అదే ఎక్కడి నుంచి లారీల మీద బస్తాలు వస్తాయి, ఎక్కడి నుంచి తీసుకొస్తారు అవి? కలకత్తా నుంచి అటు వస్తాయండి కొన్ని. అవునా? అటు నుంచి వస్తే అవన్నీ దించిన తర్వాత అన్ని మిక్స్ మేత వేసి కోళ్ళకి మిషన్ల ద్వారా పంపిస్తారండి. ఇంజక్షన్ల ద్వారానా? మిషన్లు ఉంటాయి సార్. మిషన్లు ఏం చేస్తాయి? ఇక్కడ మేత మనం గోడ ఉంటుంది సార్, దాంట్లో మిషన్ తో ఇవన్నీ వేసేసి మిక్స్ చేసి పంపిస్తారు. ఓకే ఓకే. చిప్స్ పిల్లలుగా ఉన్నప్పుడు వ్యాక్సిన్స్ అని రోజు చాలా ఖర్చు అవుతుంది వాటికి. మరి చాలా పెట్టుబడి బాగా ఎక్కువ కావాలి. అవును సార్. అలాగే చేపల పెంపకానికి కూడా, రొయ్యల పెంపకానికి కూడా ఎక్కువ ఖర్చు అవుతుంది. వాటికి కూడా మేత ఎక్కడి నుంచో తీసుకొస్తాం. మన ఇక్కడ ఉందిగా, మనకి మొన్న వెళ్ళేప్పుడు మీరు రాలేదనుకుంటే, అప్పుడు గుండుగోలులో నాగహనుమాన్ సీడ్ అని ఉన్నది అక్కడ ఒకటి. పిల్లలందరూ తీసుకెళ్ళి అప్పుడు వచ్చారా? మీరు వచ్చారు అప్పటికి అక్కడికి?
లేదు సార్, మా బాబాయ్ వాళ్ళు. అప్పుడు అవి చేపలకి లేక రొయ్యలకి మేత తయారు చేసేటువంటివి ఉన్నాయి అక్కడ. ఆయిల్ మిల్ అనమాట అది. తవుడు నుంచి నూనె తయారు చేస్తున్నారు. ఆ మిల్ ఆయిల్ మిల్, తౌడు పరిశ్రమ అంటారు, తౌడు ఫ్యాక్టరీ అంటారు అందరూ అక్కడ. అందులో చేపలకి మరియు చాలా పెద్ద పరిశ్రమ అది. బస్తాలు కొనుక్కెళ్ళిపోతా ఉంటాయి, లారీలు వెళ్ళిపోతున్నాయి అక్కడ నుంచి. ఆక్వాకల్చర్, చేపలు పెంపేవాళ్ళు, రొయ్యలు పెంచేటువంటి వాళ్ళు అక్కడ నుంచి ఆ మేతనంతటిని కూడా కొనుక్కుని తీసుకెళ్ళిపోతా ఉన్నారు, లారీలు. అది ఎలా తయారవుతుంది, ఎక్కడి నుంచి తయారవుతుంది, అదంతా క్లియర్గా చక్కగా ఉంది అందులో. మేత అనేటువంటిది చిన్న చిన్న ఉండలుగా ఎలా వస్తున్నాయి అవి, మళ్ళీ దాన్ని ఎలాగ తయారు చేస్తున్నారు, ప్యాకింగ్ ఎలా జరుగుతూ ఉంది, అవన్నీ చూశారు చక్కగా. అంటే ఇప్పుడు మనకి ఈ వ్యవసాయ రంగమే అనుబంధ రంగాల్లో కూడా ఈ ఆక్వాకల్చర్కి కానీ, ఈ యొక్క పౌల్ట్రీలో కానీ, అలాగే ఇంకా ఇది ఉంటుంది పందుల పెంపకము కానీ, వీటన్నిటికీ, పశువుల పెంపకము కానీ, అంటే మేకలు, గొర్రెలు, వీటన్నిటికీ కూడా సదుపాయాలు, మేతలు కావాలి, పెట్టుబడి కావాలి, కొనుక్కోవడానికి విత్తనాలు అంటే ఇవి చిన్న చిన్న వాటిని కొనడానికి కూడా విత్తనాలు కావాలి, సకాలంలో వాటిని అమ్ముకోవడానికి. ముఖ్యంగా చేపలు అనుకోండి, చేపలు మన చుట్టుపక్కల చాలా ఉన్నాయి మనకి చేపల చెరువులు. మన చేపులలో కూడా, నారాయణపురంలో కూడా ఈ ఐస్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. అక్కడ చేపలు పట్టినటువంటి వాటన్నింటినీ తీసుకొచ్చేసి అక్కడ ప్రాసెస్ చేసి పెద్ద పెద్ద బాక్సులు ఐసుల్లో వేసేసేసి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. ఎంతకాలం వరకు అవి అలాగే ఐసుల్లో నిల్వ ఉంటాయి? మన ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ మనకి వెస్ట్ బెంగాల్ వెళ్తున్నాయి, నార్త్ ఆంధ్ర వెళ్తున్నాయి, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వెళ్తున్నాయి, చాలా చాలా దూరం వెళ్తున్నా ఉన్నాయి ఎక్స్పోర్ట్. అక్కడ మన ఈ ఫిష్కి బాగా డిమాండ్ ఎక్కువగా ఉంటుంది కదా. దీనికి మరి ఎంత ఖర్చు అవుతుందో చూడు. ఎక్స్పోర్ట్ అమ్ముకోవడానికి కూడా బోల్డ్ అంత డబ్బులు ఖర్చు అవుతుంది. అప్పుడు రుణం చేయాలి, అప్పు రుణం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది రైతుకి, ఆక్వా రైతుకి కదా. అంటే ఫస్ట్ ఇన్పుట్స్ కావాల్సినటువంటి, అంటే చేప విత్తనాలు కొనడానికి కావాలి, ఆ చేపని పెంచుకోవడానికి మేత కావాలి, ప్రతిరోజు చూడటానికి కూలీలకు కావాలి, మేత వేయడానికి పెట్టుబడి పట్టడానికి కావాలి ఖర్చు డబ్బులు, మళ్ళా ఈ ఉత్పాదకాలు అంటే వీటన్నిటికీ. అలాగే మళ్ళీ ఉత్పత్తిని బాగా పెరిగింది, కేజీన్నర 2 కేజీల వరకు వచ్చింది చేప, దాన్ని పెట్టుబడి పెట్టి అమ్ముకోవాలి, ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, దానికి కావాలి మళ్ళీ పెట్టుబడి. అంటే ప్రతి దశలో కూడా రైతుకి ఆది నుంచి అంతం వరకు డబ్బులతో ముడిపడి ఉంది మొత్తం. తను పండించినటువంటి పంటని సకాలంలో అమ్ముకున్నట్లయితేనే, దానికి కావలసినటువంటి రుణ సదుపాయం ఉంటేనే రైతుకి చక్కటి ఆదాయం అనేటువంటిది లభిస్తుంది అనమాట. అలా కాని పక్షంలో, రైతుకి రుణ సదుపాయం లేని పక్షంలో అన్నీ కూడా ప్రతికూల ప్రభావాలే ఏర్పడతా ఉంటాయి. అప్పుల మీద అప్పులు, మళ్ళీ అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, ఆ అప్పుల్ని మళ్ళా వాళ్ళ అబ్బాయిలకి, వాళ్ళ తరాల వాళ్ళకి వారసత్వంగా ఇచ్చి అలా జరుగుతూ ఉందన్నమాట. రైతు అప్పుల్లో పుట్టి, అప్పుల్లో పెరిగి, అప్పుల్లోనే చచ్చిపోతూ ఉన్నాడు వ్యవసాయ రైతు. అంటే సకాలంలో ఈ యొక్క వ్యవసాయము దాని అనుబంధంగా ఉన్నటువంటి ఈ యొక్క పరిశ్రమ రుణాలు అనేటువంటివి లభిస్తాయో, అప్పుడు మాత్రమే వీరికి కావలసినటువంటి ఈ యొక్క అన్ని సదుపాయాలన్నిటినీ కూడా, ఇన్పుట్స్ మరియు అవుట్పుట్స్ని సకాలంలో మార్కెటింగ్ చేసుకోవడానికి ఈ సదుపాయాలన్నిటి కూడా అన్నీ కూడా ఉంటేనే రైతుకి దిగుబడి అనుగుణంగా, ఆ యొక్క మద్దతు ధరలకు అనుగుణంగా రాబడి అనేటువంటిది రావటం, తద్వారా లాభాలు అనేటువంటి దాన్ని పొందడానికి అవకాశం. చేపల పెంపకంలో చూస్తున్నాం మనం, రొయ్యల పెంపకంలో చూస్తున్నాం. వస్తే రాబడి 1 ఎకరానికే లక్షలు వస్తాయి, 2-3 లక్షలు వచ్చేసేస్తుంది రాబడి, ఎక్కువ లాభం. అది వరి పండించేటువంటికి 2 పంటలు పండించినా సంవత్సరం మీద 1 లక్ష రూపాయలు రాదు ఒక రైతుకి ఎకరానికి. అదే చేపల పెంపకం అనుకోండి, 2-3 లక్షలు ఒకసారి వచ్చేస్తాయి వాళ్ళకి లాభం, పెట్టుబడి మొత్తం ఖర్చు పోను. అంత లాభకరంగా ఉన్నాయి అవి చేపలు. అందు గురించి మన ఈ యొక్క జిల్లాల్లో ఎక్కువగా ఆక్వాకల్చర్ అనేటువంటిది ఎక్కువగా సాగవుతూ ఉన్నది. దిగుబడి ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళకి లాభాలు అనేటువంటి ఎక్కువగా వస్తున్నాయి అన్నమాట. చేపలు, రొయ్యల పెంపకాన్ని రైతులు వాటి కోసమే మామూలు భూమిని కూడా, పంట పండేటువంటి భూమిని కూడా చెరువులుగా కన్వర్ట్ చేసుకుని ఆక్వాకల్చర్ కోసం వాళ్ళు పండిస్తూ ఉన్నారు అన్నమాట. ఇలా కదా. ఈ విధంగా మనకి రైతు
రైతుకు ఇచ్చేటువంటి ఈ యొక్క పరపతి సౌకర్యాలు అనేటువంటివి రైతుల యొక్క అవసరమైనటువంటి ఇన్పుట్స్ పైన, అదేవిధంగా అవుట్పుట్స్ పైన ప్రభావం అనేటువంటిది సంబంధం ఉంటుంది. సంబంధం ఉంటుందా ఉండదా? ఫస్ట్ అది చెప్పాలి. ఉంటుంది కదా? ఉంటుంది సార్. ఓకే, మీరైతే ఏం చెప్తారు? అనుకూల ప్రభావం, ప్రతికూల ప్రభావం వీటికి ఏ విధంగా ఉంటుంది? దొరకలేదు అనుకోండి సకాలంలో రుణాలు, ఎలా ఉంటుంది? ప్రతికూల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? ఎలా ఉంటుందమ్మా? ప్రతికూల ప్రభావం ఉంటుంది సార్ దొరకకపోతే. ఏముంటాయి ప్రతికూల ప్రభావాలు? రుణం సరైన సమయంలో అందకపోతే రైతు అది చేసే పనిని సక్రమంగా చేయడానికి అవకాశం ఉండదు సార్. రుణం పెట్టుబడి పెట్టడానికి ఉండదు సార్. ఓకే, వెరీ గుడ్. ఇంకా ఓకేనమ్మా. రేపు మళ్ళీ మనం క్లస్టర్ ఏలో A1 A2 కూడా చెప్పుకుందాం రేపు. మనకి పబ్లిక్ ఫైనాన్స్ మ్యాక్సిమం అయిపోయింది. ఇందులో ఈ కాంపోనెంట్స్ ఆఫ్ బడ్జెట్, తర్వాత డెఫిసిట్ లోటు బడ్జెట్ భావనలు కూడా చెప్పుకున్న తర్వాత మనకి క్లస్టర్ A1 A2 ఉన్నాయి కదా. A1 ఇది పేపరు, A2లో మార్కెటింగ్ సంబంధించి కూడా ఉన్నాయి. అది దానికి సంబంధించి కూడా రేపు మనం చెప్పుకుందాం. వెంటనే మ్యాక్సిమం టైంకి రావడానికి అలవాటు చేసుకోండి. అటెండెన్స్ ఎప్పుడు మాకు రికార్డ్ అవుతుంది, తీసుకుంటున్నాను. ఈరోజు పేపర్లో చూసినట్టుగా 90% అందరికీ కంపల్సరీగా ఉంటేనే, హాజరు అనేటువంటిది ఉంటేనే ఎగ్జామ్స్కి పంపించడం, లేకపోతే ఈ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి స్కాలర్షిప్స్ కానీ స్కీమ్స్ కానీ అందుబాటులోకి వస్తాయని కమిషనర్ గారే మనకు తెలియజేశారు. కాబట్టి హాజరు విషయంలో జాగ్రత్తగా ఉండండి, ఎప్పుడే చదవండి. ధనలక్ష్మి ఏమైంది? రమాదేవికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కలవట్లేదు ఏంటి అసలు? ఏమో తెలుసు సార్. మరి నీకు తెలియపోతే మీ అక్క గురించి ఎవరికి తెలుస్తుంది? మౌనిక మాకే తెలియదు, మీకే తెలియపోతే మాకెలా తెలుస్తుంది? నెంబర్ మారింది సార్. ఇంకా అదిగో మౌనిక చెప్తుంది కదా సార్. ఆ నెంబర్కే చేసా మళ్ళా. ఇప్పుడు ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది సార్. ఛార్జింగ్ లేదు అంటే అందుబాటులో లేదని వస్తుంది, నెట్వర్క్ లేదని వస్తుంది. నేను చేశాను సార్, స్విచ్ ఆఫ్ అని వచ్చింది సార్. ఏ సాయంత్రం లోపు మళ్ళా ఆ అమ్మాయిని కన్సల్ట్ చేసి కంపల్సరీ క్లాస్కి రావండి, ఇలా పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఏదో ఎక్కడున్నా సరే క్లాస్కి అటెండ్ అవ్వమని చెప్పండి. సరే సార్. మెయిల్ ఆ నెంబర్కి మార్చుకోవాలని సార్. అది మార్చుకొని అటెండ్ అవుతాను సార్. మార్చుకోవాలి మనం. ఎందుకు లింక్ చేసేస్తే వచ్చేస్తుంది. అదే సార్, మెయిల్ పాత నెంబర్ మీద ఉందండి సార్. ఆ మెయిల్ కి కొత్త నెంబర్ యాడ్ చేయాలని సార్. అప్పుడు ఈ నెంబర్ మీద మెయిల్ వస్తుంది సార్, కొత్త నెంబర్. సరే మరి క్లోజ్ చేద్దామా? సరే సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఫోన్ చేస్తావమ్మా ధనలక్ష్మి? సార్ ఫోన్ చేసి చెప్తావా మీ అక్కకి? చెప్తాను సార్. మౌనిక చెప్పిందని సార్, అక్కడే ఉందంటండి. మీ ఇంటి దగ్గరే ఉందా, అక్కడ ఉందా, వాళ్ళ ఇంటి దగ్గర ఉందా? వాళ్ళ ఇంటి దగ్గరే ఉందండి, మౌనిక వాళ్ళ ఇళ్ళ దగ్గరేనండి. సరే మరి నువ్వు కూడా ట్రై చేసి చెప్పాం ఫోన్ చేసి, ఇలా ఉండే పరిస్థితులు. చెప్తాను. 2 నెలలు కష్టపడితే ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయి. సరే మరి సరే. ఉంటాను. థ్యాంక్ యూ.